వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన నేత ఎవరంటే కాకుండా గుర్తొచ్చేది ఈటెల రాజేందర్ పేరు. ఇప్పుడు ఆయన మరొకసారి హాట్ టాపిక్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిల్చుండి తర్వాత బీఆర్ఎస్లో కీలక నాయకుడిగా ఎదిగారు ఈటెల రాజేందర్. మరి కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆ పార్టీ నుంచి ఆయన బయటికి రావాల్సి వచ్చింది. దట్టు అవమానకర పరిస్థితుల్లోనే ఆయన పార్టీని వీడి బయటకు వచ్చారు. దాని తర్వాత ఆయన బీజేపీలో చేరారు. తన రాజకీయ ప్రయాణం అప్పటి నుంచి కొత్త మలుపులు తీసుకుంటూనే ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు. అప్పటికీ తన రాజకీయ బలం ఇప్పటికీ కూడా ఉందని నిరూపించారు. అయినప్పటికీ బీజేపీలో ఆయనకు తగిన ప్రాధాన్యం దక్కట్లేదనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ను కేవలం మల్కజ్గిరి పార్లమెంటు పరిధికే పరిమితం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో జోక్యం చేసుకోకూడదు అని పార్టీ అధిష్టానమే చెప్పిందన్న ప్రచారం కూడా అసంతృప్తిని పెంచుతోంది ఆయనలో. స్టార్ క్యాంపెయినర్గా ఆయన్ను ప్రకటించినప్పటికీ ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడం ఆయన రాజకీయ వేగానికి ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకులు వేసినట్లే అయిందని కూడా అనుకున్నారు ఆయన. మరి కేంద్రంలో మంత్రి పదవి దక్కకపోవటం కూడా ఈటెల రాజేందర్కు నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఆశించిన ఆయనకు అవకాశం రాలేదు. మరి ఆ పదవిని రామచంద్రరావుకి ఇవ్వటం ఆయన వర్గంలో అసంతృప్తికి దారితీసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తన ఆవేదనను పార్టీ అగ్రనేతల వద్ద వ్యక్తం చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయిందని కూడా ఆయన అనుచరులు అంటున్నారు. మరి ఇంకోవైపు చూస్తే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో రాజేందర్కి మధ్య విభేదాలున్నాయనే ప్రచారం కూడా చాలా కాలంగా కొనసాగుతోంది. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు పరోక్షంగా కూడా విమర్శలు చేసుకున్న సందర్భాలున్నాయి. తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే ఊరుకోనని ఈటెల రాజేందర్ తీవ్రంగా హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇటీవల స్థానిక ఎన్నికల సమయంలో ఈ విభేదాలు మరింత బయటపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గీయులకి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఈటెల అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన అనుచరులో కూడా అంతర్మదనం మొదలైంది. కొంతమంది నేతలు స్వతంత్రంగా లేదా ఇతర పార్టీల తరపున పోటీకి దిగటం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరి ఈ పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ భవిష్యత్తుపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వస్తున్నాయి. మరి కొందరైతే ఆయన కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుదామని చూస్తున్నారంటున్నారు. మరికొందరు బీఆర్ఎస్లో జాయిన్ అవుతారంటున్నారు. గులాబీ పార్టీ ఆహ్వానించిందంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వినిపిస్తోంది బీఆర్ఎస్ నుంచి ఆయనకు ఆహ్వానం వచ్చింది, తిరిగి ఆయన గులాబీ గూటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. మరి ఈయన మాత్రం ఇప్పటి వరకు ఈ ప్రచారాలపై స్పష్టమైన వ్యాఖ్యలు చేయలేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పెద్దగా పట్టించుకోనని అవి పిచ్చోళ్ల పోస్టులని అంటారు ఆయన. మరైతే ఆయన ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారన్నది చూడాలి. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన ఆయన ఇప్పుడు మల్కజ్గిరి ఎంపీగా మాత్రమే పరిమితం కావటం ఆయన అనుచరులకు కూడా మింగుడు పట్టలేదు. పార్టీ అధిష్టానం కావాలనిలా చేస్తోందా లేక అంతర్గత రాజకీయాల ప్రభావం అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరి ఈటెల రాజేందర్ భవిష్యత్తు రాజకీయ అడుగు ఎటేస్తారు? బీజేపీలోనే కొనసాగుతారా లేకపోతే గులాబీ పార్టీ పిలిచిందని కొత్త నిర్ణయం ఏమన్నా తీసుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. మరి వచ్చే రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.